తెలుగు చలన చరిత్ర రాయాలన్నా, చరిత్రను సృష్టించాలన్నా తెలుగువాడి తర్వాతే అని మన గురించి మనం డబ్బా కొట్టుకోవడం కాదు, కానీ ఇది చరిత్రే చెప్తుంది. తెలుగు చిత్రసీమలో మనమేంటో, మన తెలుగు రికార్డ్స్ ఏంటో మన గురించి మనం ఒక్కసారి కూడా చెప్పుకోకపోతే ఇప్పటి ఉన్న తరానికి చాలా విషయాలు వాళ్ళకి తెలవకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి మొట్టమొదటి నుంచి తెలుగు చరిత్ర గురించి ఒక్కసారి చెప్పుదామన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మీకు తెలియని అంశాలు, విషయాలు చాలా ఉంటాయి కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి సినిమా 1949లో ఎండి తెరకు పరిచయమైన మొదటి సినిమా అన్నమాట. ఎంతో మంది ఎన్నో రకాలుగా మన తెలుగు చలన చరిత్రను, మన తెలుగు హీరోలను అవమానించిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. తెలుగువాడి సినిమా అంటే మనకు గర్వకారణం, కానీ తెలుగు భాష సినిమా అయినా, తెలుగు హీరో అయినా కొన్ని రాష్ట్రాలలో ఉన్న భాషల వారికి మాత్రం మన తెలుగు వారి సినిమా అన్నా మన వాళ్ళంటే చాలా చిన్న చూపు చూసేవాళ్ళట. ఈ మాట మెగాస్టార్ చిరంజీవి గారే ఒక సందర్భంలో అతని ఆవేదనను పంచుకున్నాడు. ఈ రోజున అలాంటి వారికి సమాధానం చెప్పే విధంగా మన తెలుగువాడి సినిమా మారిందంటే ఇది మన గర్వకారణం అన్నమాట. కాబట్టి మన తెలుగు సినిమా గురించి, మన తెలుగు సినిమా గొప్పతనం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. 1949 నందమూరి తారక రామారావు గారి మొట్టమొదటి సినిమా మన దేశం. అయితే అతని మొట్టమొదటి పారితోషికం ఎంత తీసుకున్నాడో తెలుసా? 1000 రూపాయలు తీసుకున్నాడండి. మన తెలుగువాడి చలన చిత్రాన్ని కాపాడుకుంటూ కొన్ని దశాబ్దాలుగా నిలబెట్టిన హీరోలు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, శోభన్ బాబు. పంచభూతాల్లాగా, పంచ పాండవుల్లాగా మన తెలుగు చిత్రాలను, మన తెలుగువాడి సినిమా అంటే ఇది అని నిలబెట్టిన వారు అప్పట్లో ఉన్న సీనియర్ అగ్ర హీరోలు. అయితే అప్పట్లో చాలా మంది అనుకున్నారు, కొన్ని దశాబ్ద కాలం కానుంచి చలన చిత్రాన్ని నిలబెట్టి అప్పట్లో ఉన్న అగ్ర హీరోల తర్వాత మరి ఎవరు, ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు 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 అనుకునే సమయంలో అప్పుడు వచ్చాడండి కొనిదెల శివశంకర వరప్రసాద్. సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు ఎవ్వరు కూడా పరిచయం లేకుండా ఒకే ఒక్కడిగా నా స్థానం నిలబెట్టుకోవాలి, నేనంటే ఏంటో నిరూపించుకోవాలి, అవకాశాల కోసం ఎదురు చూసే సమయంలో అనుకోకుండా ఒక సినిమాలో అవకాశం వచ్చింది. అదే పునాది రాళ్ళ సినిమాతో అతని సినిమా ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచే అతను శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా అతని పేరు మార్చుకొని మొట్టమొదటి సినిమా పునాది రాళ్ళ సినిమాతో అవకాశం వచ్చిందన్నమాట. అతని మొట్టమొదటి సినిమా కోసం అతను తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? 1116 రూపాయలు మాత్రమే. ఈ వీడియో చూస్తున్న వారికి చాలా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓన్లీ 1116 రూపాయలు వచ్చిన తర్వాత చిరంజీవి గారి ముఖంలో ఆనందం ఉరకలేసిందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చిన చిత్రం ప్రాణం ఖరీదు సినిమాలో కూడా ఇంచుమించు అంతే పారితోషికం తీసుకుండు మెగాస్టార్ చిరంజీవి గారు. 1978లో అతని సినిమా ప్రస్థానం మొదలైన తర్వాత అప్పుడు అనిపించిందండి, 5 అగ్ర హీరోల తర్వాత, వారి తరం తర్వాత మన తెలుగు ఇండస్ట్రీని నిలబెట్టే మరో కొత్త హీరో వచ్చిండు. నెక్స్ట్ సినీ తరాన్ని నిలబెట్టే అగ్ర హీరోగా ఖచ్చితంగా మారబోతాడు, అంతటి వాడైతాడని చెప్పి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అనిపించింది అనమాట ఆ రోజుల్లోనే. ఎప్పుడైతే సీనియర్ నటులు ఒక్కొక్కరు మెల్లమెల్లగా సినిమాలు తీయటం తగ్గుతున్న సమయంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ తరం వచ్చేసిందనమాట. సీనియర్ హీరోల తరం తర్వాత చిరు, బాలయ్య, వెంకీ, నాగ్. అంతకుముందు వేలల్లా లక్షల కలెక్షన్లు వస్తే చాలా గొప్ప విషయంగా భావించేవాళ్ళనమాట. నెక్స్ట్ తరంలో వచ్చిన సినిమాలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ఇక వీళ్ళ తరం తర్వాత కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదన్నమాట. అంటే సినిమా రంగం అనేది ఎంత అభివృద్ధి చెందిందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. సినిమాల మీద సినిమాలు చేస్తూ అప్పట్లో ఉన్న కుర్రకారుల్ని ప్రతి ఒక్కరిని కూడా థియేటర్ దగ్గరకు రప్పించే విధంగా ఒకే నెలలో 2-3 సినిమాలు కూడా విడుదల చేస్తూ ఒకే ఏడాది చిరంజీవి గారి సినిమా 14 సినిమాలు విడుదలైనాయండి. మరి ఒకే ఏడాది 14 సినిమాలు విడుదలైనాయి అంటే మామూలు విషయం కాదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సినిమా రంగానికి, సినిమా ఇండస్ట్రీకి అద్భుతమైన సినిమాలు అందిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుల్ని సినిమా థియేటర్ వరకు రప్పించి సినిమాలు చూపించి వాళ్ళని ఆనందపరిచి, అప్పట్లో కుటుంబ కథా చిత్రాలు అంటే కుటుంబం మొత్తం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా సినిమాలు చూసి ఆనందపడేవాళ్ళనమాట. అలాగా మన తెలుగు చలన చిత్రాన్ని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒక స్థాయి నుంచి మరొక స్థాయి వరకు సినీ స్థానాన్ని పెంచిన మన తెలుగు హీరోల గురించి ఎన్ని చెప్పినా తక్కువే. స్టిల్ ఇప్పటికీ కూడా వారు మనల్ని ఆనందపరుచుతూనే ఉన్నారన్నమాట. చిరంజీవి గారు ఒక సందర్భం బట్టి మన వాళ్ళను గౌరవించట్లేదని చెప్పి
అతని ఆవేదనను వ్యక్తం చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ప్రజెంట్గా ఇప్పటి ఉన్న తరం మన స్థాయి ఎంతవరకు వెళ్ళిందంటే నందమూరి తారక రామారావు, మెగాస్టార్ చిరంజీవి 1000 రూపాయలు తీసుకోవటమే ఎక్కువ అనుకునే రోజుల నుంచి ప్యాన్ ఇండియా స్థాయి వరకు చేరిందంటే మన తెలుగువాడి సినిమా, మన తెలుగువాడి సత్తా, మన తెలుగువాడి ఖ్యాతి ఎంతవరకు చేరిందో, ఎంతవరకు పోయిందో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ సందర్భం బట్టి రాజమౌళి గారి గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలా. ఎప్పుడైతే జక్కన్న బాహుబలి 2 ఈ సినిమాలలో తెలుగులోకి తీసుకొచ్చిందో వాటి కలెక్షన్లు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మత్తి చెదిరిపోవాల్సిందే. దాదాపు 1800 కోట్ల రూపాయలు పైచిలుకు సంపాదించి పెట్టింది మన తెలుగువాడి సినిమా. బాహుబలితో అన్ని రికార్డులను పాతరేసి కొత్త రికార్డును సృష్టించిందన్నమాట. ఆ రోజు నుంచి మన తెలుగువాడి సినిమా అంటే ఇతర భాషల్లో ఉన్న వాళ్లకు చుచ్చుపడే విధంగా అసలు ఆ రికార్డు మనం బద్దల కొట్టగలమా అనే ఒక అనుమానం వ్యక్తం చేసింది బాహుబలి సినిమా. ఆ సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయింది. ఇక అతను స్థాయి అనేది ఎవరకు అందనంత ఇదిగా ఎదిగిందనమాట. మరికొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మరో అద్భుతమైన చిత్రం RRR. దాదాపు ఈ సినిమా 1300 కోట్ల పైచిలుకు సంపాదించి పెట్టింది. మరి ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు కూడా ప్యాన్ ఇండియా హీరోలుగా, ప్యాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారనమాట. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 ఈ 2 చిత్రాలు కూడా మన తెలుగు స్థాయిని ఎంత పెంచాయంటే తెలుగువాడి సినిమా అయినా, తెలుగువాడి సినిమా కలెక్షన్లు అయినా చూసినా ఎన్న గుండెలు అదిరేలా దాదాపు 1800 కోట్ల రూపాయల పైసలకు సంపాదించి పెట్టింది పుష్ప 2. తెలుగువాడంటే ఏంటో, తెలుగువాడి సినిమా అంటే ఏంటో నిరూపించింది పుష్ప 2. అంతటితో వదిలిపెట్టారా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమా ఎన్ని వందల కోట్ల రూపాయలు కలెక్షన్ చేస్తుందో ఎదురు చూడాలి. అంతేకాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మరొక చిత్రం దాదాపు 800 కోట్ల రూపాయలు ఆ సినిమాకు బడ్జెట్ అన్నట్టు తెలుస్తుందన్నమాట. 800 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా బడ్జెట్ గురించి చెప్పితే ఒక్కొక్కరి గుండెల్లో గుబులు పుట్టాల్సిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న SSMB 29 ఈ సినిమాకు బడ్జెట్ దాదాపు 1300 కోట్ల రూపాయల నుంచి 1400 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అన్నమాట. మన తెలుగు వాడి సినిమాలలో మన తెలుగు హీరోల ఖ్యాతిని, మన తెలుగు సినిమాల బడ్జెట్ ఎంతలా పెరిగిందంటే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా కావచ్చు, రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమాలు కావచ్చు, అల్లు అర్జున్ గారు నటిస్తున్న మరో సినిమా కావచ్చు, అలాగే చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా కావచ్చు, బాలకృష్ణ గారి సినిమా కావచ్చు, 100 కోట్ల రూపాయల కలెక్షన్ చేస్తూ తెలుగు వాడి ఖ్యాతిని ప్యాన్ ఇండియా స్థాయిలో మన సినిమాలు వస్తున్నాయంటే ఇప్పుడు చెప్పండి రాబాయలు, మన తెలుగు సినిమా అంటే ఏంటో, మన తెలుగు సినిమా రేంజ్ ఏంటి. ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే ఒక లైక్ చేయకుండా వెళ్ళకండి. మా ఛానల్లో ఇలాంటి మంచి కంటెంట్ తోని మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మీరు ఏం లేదంటే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన మీకు ఒక రూపాయి కూడా ఖర్చు అయ్యేది లేదు. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ.